హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, సన్నగా తరిగిన పెద్ద సైజు ఉల్లిపాయలు 2, 1 రెమ్మ కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోపు రోటిలో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు 4, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి దంచుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత దంచుకున్న జీలకర్ర వెల్లుల్లి ముద్దను వేసి కలుపుకొని క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలి. 1/2 కేజీ వరకు ఉంటాయి. వేసేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసుకొని మూత పెట్టి పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. అవి మగ్గేలోపు ఒక 5 పెద్ద సైజు టమోటాలను తీసుకొని క్లీన్ చేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చిక్కుడుకాయ చక్కగా మగ్గిపోయిన తర్వాత మ్యాష్ చేసుకున్న టమాటా పేస్ట్, 2 టీ స్పూన్ల కారం, చిటికెడు పసుపు కూడా వేసి మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా నూనె పైకి తేలిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మరో 5-10 నిమిషాలు ఉడికించుకొని చివరిగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే.